ప్రిన్స్ లో శ్రీరస్తు శుభమస్తు సేల్ వైభవం వైభోగం మార్చ్ 19 నుంచి ఏప్రిల్ 10th వరకు. స్వాగతం సుస్వాగతం మా అన్నయ్య పెళ్లి కొడుకాయలే మా అన్నయ్య పెళ్లి కొడుకాయలేమ్మా. ఆపండిరా, ఆపండి, ఆపమంటుంటే. రాజు, ఎన్నాళ్ళకి నా ఇంటికి కోడలు వస్తుందిరా? అమ్మాయి పేరేమిటి? రాజ్యం దాదా. రాజు రాజ్యం, రాజుగారికి రాజ్యం దొరికింది. వాళ్ళ నాన్నగారు ఏం చేస్తుంటారు? ఏమిట్రా, మొన్న అమ్మాయి పేరు తెలియదన్నావు, అడ్రస్ తెలియదన్నావు, ఇప్పుడు వాళ్ళ నాన్నగారి గురించి కూడా తెలీదా? అసలు ఉంటే కదా తెలియటానికి. అయ్యో పాపం, పోయారా? పోలా. అమ్మాయికి వాళ్ళ అమ్మ తెలుసు తప్ప నాన్నెవరో తెలీదు. వాళ్ళ అమ్మ కనకం కంపెనీలో వాడు చెప్పింది నిజమా? నిజం. అలాంటి పిల్లని ఇంటి కోడలిగా తేవాలని చూస్తున్నావా? చెడగొట్టబడిన తల్లికి కూతురు కావచ్చు, కానీ తను చెడిపోలేదు దాదా. హంతకుల కడుపున పుట్టి ఐపీఎస్ ఆఫీసర్లు అయిన వాళ్ళు ఉన్నారు. అవినీతిలో అరెస్ట్ అయిన వాళ్ళ కడుపున ఐఏఎస్లు పుట్టారు. వాళ్ళంతా వాళ్ళ కొడుకుల రక్తంలోకి ఇంజెక్షన్ ఇవ్వలేదే. రేపు నీ కోడలు ఎక్కడి నుంచి వచ్చిందని ఎవరిని అడిగితే? దాదా, నీ కోపం వచ్చిందేమో గానీ నేను ధర్మమే మాట్లాడుతున్నాను. మనం గాంధీ గారిలా రత్నాలు వడకలా, నెహ్రూ గారిలా తెల్లపావురాలను ఎగరవేలా, రఘుపతి రాఘవ రాజారావు అనే భజనలు చేయటంలే కూలీలు చేసుకుని బతుకుతున్నా. మాఫియా అనే పురి మీద స్వారీ చేస్తూ ఎప్పుడు తింటుందో నేను ఎదురు చూస్తున్నా. నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే ఎగిరికి అంతే లేదు. నాకు మొగుడు దొరికాడు చాలేని నా చిటికిన వేలు పట్టుకుని పరిగెత్తుకురాలేదు. నువ్వు స్మగ్లింగ్ వృత్తిని మానేస్తే నేను నీతో జీవితాన్ని పంచుకుంటానని చెప్పింది. అందుకే ఈ వృత్తిని మానేస్తానని ప్రమాణం చేసి వచ్చాను. చూసావా పార్వతి, నీ కొడుకు ఎదిగిపోయాడనుకున్నాను, కానీ ఇంతగా ఎదిగాడనుకోలేదు. ఒరేయ్, నిన్నెప్పుడు నా కుడి పక్కనే నిలబడమంటాను. ఎందుకో తెలుసా? నువ్వు నా కుడి భుజానివని. ఈ రోజు ఆ భుజం విరిగిపోయిందనుకుంటాను. నీకు అమ్మాయే కావాలనుకుంటే వెళ్ళిపో, కానీ నేను వల్లకాటికి వెళ్ళిపోయాక నా శవాన్ని చూడటానికి కూడా రాకూడదు. దాదా, నా శత్రువు మనిషితో కలిసి నాకే డోకా ఇవ్వాలని చూస్తావా? తోలుస్తానే. చూడు దుబాయ్, అది రోజు దుబాయ్ వెళ్ళాలి. అరబ్ సీట్లకి ఒంటి మీద మచ్చలున్న అమ్మాయిలంటే ఇష్టం ఉండదు. వదిలిపెట్టి కొట్టద్దు. దీని అమ్మ నాకు ఎన్నోసార్లు వాగ్దానాలు చేసింది, దీనికి నా చేత కన్నెరకం పెట్టిస్తానని. పెట్టకుండానే అది పోయింది. అప్పటి నుంచి దీని మీద నాకు ఆశ పోలా. ఒక్కసారి నా గదికి పంపావనుకో, మళ్ళీ జన్మలో వాడితో పెళ్లి అనకుండా చేస్తా. అరబ్ సైడ్ అక్కడికి వెళ్ళగానే కన్యత్వ పరీక్షలు జరిపిస్తాడు. అది కన్య కాదని తెలిసిందనుకోండి, చంపేస్తాడు సార్. దాసు, దాన్ని సామాన్లు సర్దుకుని రెడీగా ఉండమను. సాయంత్రం 7:30 గంటల ఫ్లైట్ కు పంపించాలి. అబ్బా కొడుకు ఇలాగే అలిగి కూర్చోండి. తర్వాత చేసుకుందాం అన్న అమ్మాయి ఉండదు. ఎందుకంటే ఆ గంగారాం కొడుకు చేపట్ల అమ్మాయిని దుబాయ్ పంపించేస్తున్నాడు. చేసుకోబోయే పిల్ల జీవితం నాశనం అయిపోతుంటే అలా తల వంచుకుని నిలబడతాడేంటి? జీవితాంతం నన్ను దెప్పిపోవడానికా? నన్ను కాదని పెడితే బతికినంత కాలం మాట్లాడని చెప్పి ఇప్పుడు అలా మాట్లాడతాడేంటి? జీవితాంతం నన్ను తెప్పడానికే? కోపంలో ఏదో అంటాం. కోడల జీవితం పాడైపోతుంటే చూస్తూ ఊరుకుంటావా? ఆయన కోడలను ఒప్పుకుంటే ఇంకా ఆలోచిస్తావింట్రా? ఇంకా ఆలోచిస్తావింట్రా? గంగారాం, మనం స్థలాల కోసం కొట్టుకున్నాం, స్మగ్లింగ్ కోసం కొట్టుకున్నాం, కానీ ఇప్పుడు వచ్చింది దీనికోసమేగా.
దీని అమ్మ ఇదే కంపెనీలో 25 ఏళ్లుగా పడిపృతి చేసి రోగాలతో చచ్చిపోయింది. ఇది నాకే పుట్టుంటుందన్న నమ్మకంతో నన్ను నాన్న అని పిలిపించింది కనుక దీని మీద హక్కులు నాకే ఉన్నాయి. అమ్ముకోటానికే కన్న తండ్రి అయితే కాళ్ళు కడిగే కన్యాదానం చేయాలి గాని తరుస్తానంటే బేట త్రాష్టప వేదం. ఏయ్, నీకు నాకు ఏం తేడా ఉందని నా కూతుర్ని ఇవ్వమంటావు? నీకు నాకు పెళ్లి కొడుక్కి పెద్ద బ్రోకర్కి ఉన్న తేడా ఉంది. ముందు అమ్మాయి నాతో పంపించు. ఏంట్రా పంపేది? నా వెనుక రాజకీయ బలం ఉంది, నన్నెవ్వరేం చేయలేరు. ఈ ప్రపంచంలో అతి ప్రాచీన వృత్తి వ్యభిచారం, రెండోది రాజకీయం. కానీ ఇప్పుడు ఆ రెండింటికి తేడా లేకుండా పోయింది. ఈ మాట నాది కాదురా, ఒకప్పటి అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రేగన్ది. మర్యాదగా అమ్మాయిని పంపిస్తావా లేక నన్నే తీసుకెళ్ళమంటావా? లోగురాజు, ఒరే గంగారాం, పిల్లని ఇస్తావా నీ ప్రాణం ఇస్తావా? దానికోసం చావడమో చంపడమో నాకు ఇష్టం లేదు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ రోజు దౌర్జన్యంగా రాజ్యాన్ని తీసుకెళ్తే నష్టపోయేది మీరే. నష్టమైనా కష్టమైనా నమ్మిన ఆడపిల్ల చెయ్యందుకోవడం కోసం ప్రాణం తీయడమే కాదు, ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నా. నువ్వు ఎక్కవలసింది విమానం కాదు, పెళ్లిపీట. అయ్యా, అరుంధతి నక్షత్రాన్ని చూదురుగా లేవండి. చూడాల్సింది అరుంధతి నక్షత్రాన్ని కాదు, అనురాగాన్ని పంచిన అమ్మని, జీవితాన్ని ఇచ్చిన నాన్న. రాజ్యం రా. ఆగండి మావయ్య. భర్తకు కట్నం ఇచ్చుకోలేని ఈ కోడలు మిమ్మల్ని ఇప్పుడు ఒక కట్నం అడగాలనుకుంటోంది. ఇస్తారా? నా పంచ ప్రాణాలతో సహా ఏదడిగినా ఇస్తానమ్మా. మీరు ఆశీర్వదించేటప్పుడు ఈ పెళ్లి బట్టలతోనే ఊరు విడిచి వెళ్లిపోవాలని మమ్మల్ని ఆశీర్వదించండి. కోడలు రావాలి అని కలవరించినందుకు పెళ్లి బట్టలతో నువ్వు మాకిచ్చే బహుమానం అమ్మా ఇది. ప్రాణాలను వదులుకుంటావా, బిడ్డను వదులుకుంటావా అని ఏ తల్లిని అడిగినా ప్రాణాలనే వదులుకుంటానంటుంది. పెంచి పెద్ద చేసి ప్రయోజకుడిని చేసిన బిడ్డని మా నుంచి దూరంగా తీసుకెళ్తాననడం ధర్మం కాదమ్మా. నేను ధర్మరాజునైతే వాడు నాకు అర్జునుడమ్మా. ధర్మరాజు ఏనాడు తన చేతిలోని పాచికలను నమ్ముకోలేదు, అర్జునుడి చేతిలోని అస్త్రాలనే నమ్ముకున్నాడు. అమ్మా, పొద్దున్నే లేచి నేను దేవుడి పట్టం చూడనమ్మా, వీడి ముఖమే చూస్తాను. మా బిడ్డని మా నుంచి దూరం చేయొద్దమ్మా. పొరపాటు అడిగానని చెప్పు. మా అన్నయ్య అంటే మాకు ప్రాణం. మా అన్నయ్య లేకుండా మేము బ్రతకలేం. ఆయన ప్రాణాలకు ఏ ప్రమాదం రాకూడదనే ఈ ఊరు విడిచి వెళ్ళిపోవాలనుకుంటున్నాం. రాజ్యం, శరీరంలోని ప్రాణం చిల్లుకుండలో నీరు లాంటిది. ఏదో ఒక నాటికి నీళ్లు లేని కుండ మిగిలినట్లే ప్రాణం లేని కట్టె మిగులుతుంది. అటువంటి ప్రాణాలకు భయపడి నన్ను నా తల్లిదండ్రులు వదిలిరమంటావా? ఉత్తమ స్త్రీతో వివాహం తుఫాను జీవితంలో రేవు లాంటిది. నాలాంటి ఆడదానితో పెళ్లి రేవులో తుఫాను లాంటిది. ఇప్పుడు నా మూలంగా మీ ఇంట్లో తుఫాను రావడం నాకిష్టం లేదు. నువ్వు కట్నం అడిగినప్పుడు నా పంచ ప్రాణాలు ఇస్తానన్నాను, కానీ వాడు నా ఆరో ప్రాణం తల్లి. మీరు నాకు మాట ఇచ్చారు. అలాగేనమ్మా, నువ్వు వాడి బాగునేగా కోరుతున్నావు. అలాగే వెళ్ళండి, మా నీడ పడనంత దూరం వెళ్ళండి. వెళ్ళిపోండి బాబు.
రాజు నాన్న ఆ కరక్కాయ కూడా అందులో వెయ్యి. అలాగే నాన్న. ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా 90 రోజులు వాడితే రక్తపోటుని స్వాధీనంలోకి తీసుకురావచ్చు. అలాగా? మరి ఆ నాగవేణ్ణి కూడా కలుపు. అలాగే కలుపుతాను. నాన్న 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 లోనకు వచ్చిన డాడీ ఎవరు రాలేదు. వీడెవరు? మా నాన్న మీరే చెప్పారు. మా నాన్న మీరే చెప్పారు. నాన్న నాన్న మాట్లాడు నాన్న. నాన్న నాన్న బాబు బాబు, నా వల్లే మీ నాన్న చనిపోయారు. నన్ను పోలీసులకు ఎందుకు పట్టివ్వలేదు? సహాయం కోసం ఎవరు మన ఇంటి గడప తొక్కిన మాట్లాడు నాన్న. నాన్న నాన్న బాబు బాబు, నా వల్లే మీ నాన్న చనిపోయారు. నన్ను పోలీసులకు ఎందుకు పట్టివ్వలేదు? సహాయం కోసం ఎవరు మన ఇంటి గడప తొక్కినా మన ప్రాణాలు ఇచ్చైనా సరే వాళ్ళ ప్రాణాలు కాపాడాలని మా నాన్న చెప్పారు. బాబు నాన్న నాన్న ఏ జబ్బుకి ఏ మందేయాలో నేర్పించావు, కానీ చచ్చిపోయిన మనిషికి ఏ మందేసి బ్రతికించాలో ఎందుకు చెప్పలేదు నాన్న? ఎందుకు చెప్పలేదు నాన్న? ఏడవకు. నా వల్లే నీ తండ్రి దూరం అయ్యాడు. ఈ క్షణం నుంచి నిన్ను నా బిడ్డలా చూసుకుంటాను. పార్వతి, భగవంతుడు వాడితో మనకింతవరకు అనుబంధం ఇచ్చాడు. జీవితంలోకి అదృష్టం వచ్చి వెళ్ళిపోయినట్టుగా వాడు వచ్చి వెళ్ళిపోయాడు. అలాగే. రాజ్యం, ఈ చీర ఎలా ఉంది? మీ మనసులాగే చాలా అందంగా ఉంది. బుజ్జి, ఏం తీస్తావో చూద్దాం. ఏమండి ఏమండి, ఈరోజు పాప అన్నప్రాసన. ఎక్కడో ఉన్నారు మీరు? రాజ్యం, మా వాళ్ళందరినీ వదిలించి చాలా రోజులైంది. మనకు పాప పుట్టిందని లెటర్ రాశాను తప్ప వాళ్ళని చూడటానికి ఒక్కసారి కూడా వెళ్ళలేదు. ఈరోజు పాపకు అన్నప్రాసన తెలిస్తే ఎంత బాధపడిపోతాడో దాదా. దాదా, అమ్మా, దాదా దర 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 దర. దాదా, ఈరోజు పాపకు అన్నప్రాసన. అరే శుభం. ఎదుగరా 1000 ఏళ్ళు వర్ధిల్లమ్మా.
కంగారు పడకమ్మా కొడలా, నీ మొగుడిని ఎత్తుకుపోవడానికి రాలేదు. నీ ముఖంలో మామయ్యని చూసిన ఆత్మీయత కనిపించడం లేదమ్మా, పిల్లల్ని ఎత్తుకుపోయే దొంగను చూసిన భయం కనిపిస్తోంది. పార్వతి, దేవుడు ఉన్నాడే, ఈ శుభకార్యం జరిగే సమయానికి మనల్ని ఇక్కడికి రప్పించాడు చూసావా? బాబు 18వ తేదీన శివాని పెళ్లి, నువ్వు కోడలు తప్పకుండా రావాలి. పెద్ద కొడుకు పెద్ద కొడలు లేకుండా చెల్లెలు పెళ్ళేలా జరుగుతుందమ్మా. 2 రోజుల ముందే వస్తాం. ఏయ్, 24 గంటల్లోపుగా ఈ స్థలం ఖాళీ చేయాలి, లేకపోతే మీకు అండగా ఉన్న శంకర్ దాదా వెన్ను విరిచేస్తానని చెప్పు. రోజు ఇలా కుక్కలు కాల్చినట్టు కాల్చేస్తానని చెప్పు. వెళ్ళు, పోనీ. ఉండమన్నావని అక్కడ పేదవాళ్ళందరూ గుడిచిలేసుకుని బతుకుతున్నారు తాత. నువ్వు లేని టైం చూసి ఆ గంగా రగాడు వేలు పిట్టలు కలిసినట్టు కాల్చి చంపాడు తాత. అంతేకాదు, వెంటనే ఖాళీ చేయకపోతే రోజుకు 25 మంది చొప్పున చంపుతాడు తాత. గణేష్ నిమజ్జనం ఎప్పుడు? స్టేషన్కి రమ్మని కబురు చేస్తే నన్నే రమ్మన్నావట. నువ్వేమన్నా మగాడివా? నీ బాబుకి కూడా నా మగతనం చూపిస్తాను రా. స్టేషన్కి రమ్మని కబురు చేస్తే నన్నే రమ్మన్నావట. నువ్వేమన్నా మగాడివా? నీ బాబుకి కూడా నా మగతనం చూపిస్తాను రా. నా దగ్గర యాంటిసిపేటరీ బెల్ ఉంది. దాని బాబున్నా నీ బాబున్నా నన్ను ఆపలేరు. సార్, యాంటిసిపేటరీ బెయిల్ ఉంది. పాత కేసు మీద కాదు, ఒక ఎస్ఐని గాయపరిచిన కొత్త కేసు మీద. పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి సార్. 3 సంవత్సరాల నుంచి రంగాపురంలో ఆయుర్వేద వైద్యం చేసుకుని బతుకుతున్నాను. గంగారాం హత్యకు నాకు ఎటువంటి సంబంధం లేదు. ఆ సంగతి నాకు తెలుసురా, కానీ కొత్తగా వచ్చిన కమిషనర్కి తెలియదు.
నేను చెప్పను. ఏయ్, ఒక కండిషన్ మీద చెబుతా. ఒక్కసారి నీ పెళ్ళాన్ని నా దగ్గరికి పో. వృత్తిని మార్చుకున్నాను గానీ నెత్తురు మార్చుకోలేదురా. సార్, నేను పట్టుకోపోతే నా గొంతు నిలిమి చంపబోతున్నాడు. లేదు సార్, 3 సంవత్సరాల నుంచి నేను ఈ సిటీలో లేనని తెలియదు. నిజం సార్, ఈ గొడవలకి మా ఆయనకి ఏ సంబంధం లేదు సార్. మా బిడ్డ మీద ఒట్టు సార్, మమ్మల్ని వదిలేయండి. అబద్ధం సార్, ఈ కారు శంకర్ దాదాది. ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? సార్ సార్ నా మాట నమ్మండి సార్. రాజు 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 సార్ నా మాట నమ్మండి సార్. నా మాట నమ్మండి సార్. రాజు రాజు సార్ గంగారావు హత్యకు నాకు ఎటువంటి సంబంధం లేదు. సార్ సార్ రాజు రాజు సార్ రాజు హత్యకు నాకు ఎటువంటి సంబంధం లేదు. నా మాట సార్. ఆ కన్నయ్య గారు తీసుకెళ్ళిపోతున్నాను నా భార్యను. సార్ సార్ గంగారాం సేటు నువ్వే చంపావు కదూ? సార్ 3 సంవత్సరాల నుంచి నేను ఈ ఊళ్ళో లేను సార్. సార్ నా భార్యను ఇన్స్పెక్టర్ కన్నయ్య తీసుకెళ్ళాడు. వాడు అసలే మంచివాడు కాదు. పతివ్రత తప్పిపోయినట్టు మాట్లాడతావేరా? దాన్ని బ్రోతల్ హౌస్ నుంచే తీసుకొచ్చావట. ఎందుకురా అంత కోపం? భార్యశీలం గురించి అంత బెంగ పెట్టుకున్న వాడివి మరో మనిషి ప్రాణం ఎలా తీయగలిగావు? నేను ఎవరి ప్రాణాలు తెలియదు సార్. మరెవరు చంపారు? నాకు తెలియదు సార్. తెలుసు, నీకు తెలుసు. మహాత్ములు తెచ్చిన స్వాతంత్ర సామ్రాజ్యాన్ని ప్రజాప్రతినిధులు ప్రజాస్వామ్యబద్ధంగా ఏలుతుంటే మీరు చీకటి సామ్రాజ్యానికి అధిపతులై శాసిస్తున్నారా? పోలీస్ అధికారులంటే చేత్తో లాఠీ ఊపుకుంటూ నెత్తి మీద టోపీ ఒంటికి కాకి వేసుకునే పగటి వేషగాళ్ళు కాదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రాణాలిచ్చే వీర సైనికులు. ఎవరి ప్రాణాలు కాపాడుతున్నారు? ఉన్న వాళ్ళ ప్రాణాలు, డబ్బున్న వాళ్ళ ప్రాణాలు, అధికారంలో ఉన్న వాళ్ళ ప్రాణాలు. నేరం చేసిన మంత్రుల మీద లాఠీ ఎత్తడానికి మీకు దమ్ము లేదు. హత్యలు చేసే ప్రజానాయకుల్ని కటకటాల్లో పెట్టడానికి మీ కాకి ప్యాంట్లు పోతున్నాయి. మీకు దొరికేది అతి పేదవాళ్ళు, కష్టపడి పుట్ట కోసం వెతుక్కునే నిర్భాగ్యులు. వాళ్ళను మీ ఇనుపనాడాల బొట్ల కింద తొక్కేస్తున్నారు. ఖైదీల నోటి నుంచి భగవద్గీత వినాల్సిన కర్మ ఇండియన్ పోలీస్ ఆఫీసర్స్ పట్టలేదు. నువ్వు నిజం చెప్పకపోతే ఇక్కడే చస్తావు. చంపే, మీకు చేతనైంది ఇదే కదా. లాఠీలతో కొళ్ళబుడిచి చంపడం, ఫ్యానుకు వేలాడదీసి ఉరేసుకుని చచ్చాడని పేపర్లో ఓ ప్రకటన ఇవ్వడం. చంపే, కానీ నేను బ్రతికుండగా నా భార్యకి బిడ్డకి ఏదైనా ప్రమాదం జరిగితే నీతో పాటు ఎవరిని బ్రతకనివ్వను. ప్రజానాయకుల్ని కటకటాల్లో పెట్టడానికి మీ కాకి ప్యాంట్లు పోతున్నాయి. మీకు దొరికేది అతి పేదవాళ్ళు, కష్టపడి పుట్ట కోసం వెతుక్కునే నిర్భాగ్యులు. వాళ్ళను మీ ఇనుపనాడాల బొట్ల కింద తొక్కేస్తున్నారు. ఖైదీల నోటి నుంచి భగవద్గీత వినాల్సిన కర్మ ఇండియన్ పోలీస్ ఆఫీసర్స్ పట్టలేదు. నువ్వు నిజం చెప్పకపోతే ఇక్కడే చస్తావు. చంపే, మీకు చేతనైంది ఇదే కదా. లాఠీలతో కొళ్ళబుడిచి చంపడం, ఫ్యానుకు వేలాడదీసి ఉరేసుకుని చచ్చాడని పేపర్లో ఓ ప్రకటన ఇవ్వడం. చంపే, కానీ నేను బ్రతికుండగా నా భార్యకి బిడ్డకి ఏదైనా ప్రమాదం జరిగితే నీతో పాటు ఎవరిని బ్రతకనివ్వను. చచ్చిపోతాడేమో సార్. చస్తే ఉరికమ్మ ఎక్కుతాను కానీ వీడు వదలను. రాజుకి హరికి బెయిల్ పేపర్స్ మీరు లోపలికి తీసుకొస్తే మేం బయటికి ఎలా తీసుకెళ్లాలో మాకు బాగా తెలుసు. మీలాంటి లాయర్లు ఉండబట్టే రాస్కల్స్ అంతా రాజులా బతికేస్తున్నారు. పండు వదిలేయండి. సార్, రాజన్ వస్తున్నారు దాదా, రాజన్ వస్తున్నాడు. రాజు, దాదా దాదా, పాప రాజ్యం.
లోపల రాజ్యం నన్ను ముట్టుకోవద్దు. రాజ్యం నా తల్లి జీవితం నన్ను వెంటాడింది. అడుగు జాడల్లో నడవమని శాపం పెట్టింది. ఆ ఇన్స్పెక్టర్ కన్నయ్య గారు పోలీసులు కూడా రాజ్యాన్ని దారుణంగా మేము ఇక్కడ ఉండడం మీ అందరికీ ప్రమాదం. మళ్ళీ వస్తాం. ఉంటాను దాదా. చార్జ్!
ఆ